దేవునికి స్తోత్రములు. ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరోసారి దేవుని వాక్యాన్ని ధ్యానించుటకు దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప ధన్యత కొరకే దేవుని మనం స్తుతించే వారికి ఉన్నాం. ఈ సమయమందు రోమా పత్రికలోంచి 4వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందాం. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయబడును, లేని వాటిని ఉన్నట్లుగానే పిలిచివాడినైన దేవుని ఎదుట అతడు మనందరికీ తండ్రి అయి ఉన్నాడు. మనందరికీ తండ్రి అయి ఉన్నాడు. అబ్రహాము గురించి పౌలు రాస్తున్న ప్రతి మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, అబ్రహాము మృతులను సజీవులుగా చేయగల దేవుడని, లేని వాటిని ఉన్నట్లుగా పిలవగల దేవుడని అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచినాడు. అంతేకాదు, నిన్ను అనేక జన్మలకు తండ్రిగా నియమించితిని అని రాయబడి ఉన్నది. నీ సంతానం ఇలాగుండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జన్మలకు తండ్రి అయినట్లుగా నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మాను. అతడికి నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మాడు. అబ్రహాము చూడండి, ఎంత గొప్ప విశ్వాసం కలిగినటువంటి వాడో చూడండి. అంటే మృతులను సజీవులుగా చేయగల దేవుడు, లేని వాటిని ఉన్నట్టుగా పిలవగల దేవుడు అబ్రహాముని. విశ్వాసులకు తండ్రి, మన యొక్క తండ్రి. మనందరికి కూడా విశ్వాసుల తండ్రి ఎవరంటే అబ్రహామే. అబ్రహామును చూసి మనం నేర్చుకోవాలి, అబ్రహాము గురించి ఆలోచన చేయాలి. అందుకంటే మీ పితరుడైన అబ్రహామును గురించి ఆలోచన చేయండి, మిమ్మల్ని కనిన శారాను గురించి ఆలోచన చేయమన్నాడు. వాళ్ళకున్న విశ్వాసము, వారికున్న నిరీక్షణ ఎంత గొప్పదో చూడండి. దేవుడు ఎంత అద్భుతకరుడని అబ్రహాము నమ్మినాడో చూడండి. దేవుడు అతన్ని విశ్వాసులుగా తండ్రిగా చేయబోతున్నాడు, అనేక జనాంగమునకు తండ్రిగా అవబోతున్నాడని ఆ అబ్రహాము మరియు అతడు విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి 100 వయసు గలవాడై ఉండి, అప్పటికి తన శరీరం మృతతుల్యమైనను శారా గర్భము మృతతుల్యమైనను ఆలోచించదు. కానీ విశ్వాసం వల్ల దేవుని వాగ్దానము గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వల్ల బలమును పొందెను. ఎంత గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉన్నాడో అబ్రహాం చూడండి. ప్రమాణమే 100 సంవత్సరాలు అబ్రహాముకి వచ్చింది, శారాకు 90 సంవత్సరాలు వచ్చింది. తన శరీరం మృతతుల్యమైపోయింది, మరి శారా గర్భము కూడా మృతమైపోయింది. కానీ దేవుని మీద, వాగ్దానం మీద ఎంత నమ్మకం ఉంచినాడో చూడండి. ఒక ఆధారం లేదు అంటే నిరీక్షించుటకు ఆధారం లేనప్పుడు అబ్రహాము నిరీక్షణ కలిగి జీవించినాడు. కొన్నిసార్లు మన జీవితాల్లో మన కళ్ళకి దేవుడు వాగ్దానం చేసి మనకు కనిపిస్తూ ఉంటాయి, కానీ మనం చాలా విశ్వాసంలో ఎంతో బలహీనలు అవుతూ ఉంటాం. కానీ మరి అబ్రహాం అయితే ఆ విధంగా బలహీనుడు కాలేదు, విశ్వాసమందు బలం పొందాడు, దేవుని వాగ్దానాన్ని పట్టుకున్నాడు. దేవుడు నమ్మదగినటువంటి వాడు, లేనిది ఉన్నట్లుగా చేసే దేవుడు ఆయన. మృతులను సజీవులుగా చేయగల దేవుడు అని అబ్రహాం నమ్మాడు. చూసారా, మరి ఈరోజున అది ఎటువంటి విశ్వాసం కలిగి ఉన్నావు? నీ సమస్యలు తీరినప్పుడు, నీ కష్టాలు తీరినప్పుడు, నీకున్న ఉద్యోగం రాకపోతే, మరి చదువుకుంటున్నావు, చదివి కొన్ని ఇంజనీరింగ్ వరకు చదివావు, వెంటనే ఉద్యోగం రాకపోతే ఏమవుతుంది? డిస్కరేజ్ అయిపోతున్నావా? ఎదురు చూడలేకపోతున్నావా? అలాగే నీ యొక్క పరిస్థితులు ఇంకా చక్కబడలేదని, ఇంకా వివాహం అయింది, ఇంకా బిడ్డలు కలగలేదని చింతిస్తున్నావా? దేవునికి అసాధ్యమైనట్టు ఏమీ లేదు. లేనిది ఉన్నట్లుగా పిలవగల దేవుడు ఆయన. దేవుడు అద్భుతాలు చేసే దేవుడు ఆయన. దేవుడు అద్భుతమైన కార్యాలు చేసే దేవుడు ఆయన. అనేక మంది జీవితాల్లో దేవుడు ఎన్నో కార్యాలు చేస్తున్నాడు ఆయన. కాబట్టి బిడ్డ లేదని చింతించువాకు, నీవు ఉద్యోగం లేదని చింతించువాకు, నీ పరిస్థితులు ఇంకా మెరుగుపడలేను ఆ యొక్క చింతించువాకు. ఎందుకంటే మన శక్తి కాదు, మన సామర్థ్యత కాదు, మన యొక్క ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు మీద ఉన్న విశ్వాసం ద్వారా దేవుడు కార్యాలు చేస్తాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ప్రభు మీద విశ్వాసం ఉంచాలి. మోషేతో దేవుడు అన్నాడు, ఐగుప్తీ దేశంలో
ఫరోకి నేను దేవుడిగా చేస్తా అన్నాడు. వెళ్ళి ఐగుప్తీయులున్న ప్రజలైనటువంటి వారిని విడిపించాలి, వారి మొరలేని విన్నానంటే మోషేకి దేవుడు ఒక సూచన చూపించినాడు. తన చేయి తీసుకొని రొమ్మున ఆనించమన్నాడు. ఆనించినప్పుడు ఏమైంది? అదంతా కూడా తెల్ల కుష్టులాగా మారిపోయింది. మరలా తీసిన తర్వాత మళ్ళా తన చేతిని మళ్ళీ తన రొమ్మున ఆనించమన్నాడు, అదే చేతిని. అప్పుడు యథావిధిగా మారిపోయింది. అంటే శరీరాన్ని మృతతుల్యం చేయగలను, దాని జీవాన్ని కూడా ఇవ్వగలను నేను. దేవుడు మోషేకి చూపించినాడు. అవును ప్రియ సహోదరుడా, సహోదరి, దేవునికి అసాధ్యం అంటూ ఏమీ లేదు. ఆయన నీవు విశ్వాసంతో నిలబడు, దేవుని మీద విశ్వాసించు, ప్రార్థించు, మొరపెట్టు, ఆయన వింటాడు. ఆయన మన ప్రార్థన వ్యర్థం కాదు. మన విశ్వాసములో బలహీనులుగా కాకోకుండా విశ్వాసములో దేవుని మీద విశ్వాసంలో స్థిరమైనటువంటి వారిగా ఉండాలి. దేవుని వాగ్దానం పట్టుకోవాలి. దేవుడు అబ్రహాము విశ్వాసంలో బలహీనుడు కాదు, ఎందుకంటే దేవుడు వాగ్దానం చేశాడు. దేవుడు వాగ్దానం చేశాడంటే నమ్మదగిన దేవుడు ఆయన. నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు ఆయన. కాబట్టి ప్రార్థన జీవితాన్ని విడిచిపెట్టద్దు, దేవుని సహవాసాన్ని విడిచిపెట్టద్దు, దేవునితో ఉన్న సంబంధాన్ని ఎప్పుడు కూడా దూరం అవ్వకూడదు. దేవుని వాక్యాన్ని ప్రతిదినం ధ్యానం చేయి, ప్రతిదినం ప్రార్థించు. దేవుడు తనకు తగిన సమయం వస్తుంది. ఆయన ఏ రోజైతే ఆయన కార్యం చేయబోతున్నాడు అప్పుడు అద్భుతం చూస్తాం. ఎందుకంటే మరియు నా మాటలు వాటి కాలమని నెరవేర్తాయి అన్నాడు. దేవుని మాటలు వాటి కాలమని నెరవేర్తాయి. దేవుడు ఒక సమయం వచ్చినప్పుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. అప్పుడు వరకు నీ జీవితంలో విశ్వాసంలో నువ్వు నిలకడగా ఉండాలి. దేవుని వాగ్దానం అందు విశ్వాసంలో బలహీనుడు కాకోకుండా దేవుని కొరకు నువ్వు స్థిరంగా ఉండాలి. అది అబ్రహాంలో కనిపిస్తూ ఉంది. కాబట్టి ఆయన మరి మృతులను సజీవులుగా చేసే దేవుడు అని, లేని వాటిని ఉన్నట్లుగా పిలిచే దేవుడు అని నమ్మాడు. కాబట్టి నమ్ముతున్నావు ఈ రోజున? దేవుని వాక్యాన్ని నమ్ముతున్నావా? దేవుడు ఎంతో గొప్పవాడైనా సమస్తం చేస్తాడు. ఆయన నిరుత్సాహపడద్దు, అవిశ్వాసంగా ఉండొద్దు. నీవు దేవుని మీద విశ్వాసంతో ఉన్నాడు. ప్రార్థన విడిచిపెట్టవద్దు, ఎడతెగక ప్రార్థన చేయి, వాక్యం ధ్యానం చేయి. ప్రతి విషయంలో కూడా దేవునికి నమ్మకంగా ఉండు. దేవుడు తగిన సమయం వచ్చినప్పుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. అట్టి కృప దేవుడు ఇచ్చినట్టు ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, వాక్యం వింటున్నాం మా ప్రియ సహోదరి కొరకు ప్రార్థిస్తున్నాం. లేనిది ఉన్నట్లుగా చేయగల దేవుడు, మృతులను సజీవులుగా చేసే దేవుడు అని అబ్రహాం ఏ విధంగా నమ్మాడో, ఎలాగా నాయన వాగ్దానాన్ని బట్టి నాయన విశ్వాసుల బలహీనుడి కాకోకుండా ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నాడో అదే విశ్వాసాన్ని, అదే భక్తిని, అలాగే ఆత్మీయతను నాయన ప్రతి ఒక్కరు కూడా పొందుకోవాలి. అలాంటి విశ్వాసుల జీవితంలో నడిచేవారిగా సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ శ్రేష్టమైన సందేశం మీకు దీవెనకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి.